తలంపులు ఉండవు. కాబట్టి మనము కూడా దేవుని యొక్క హెచ్చరికలు తీసుకుని మాత్రమే ప్రభువునందు మనం ఎలా ఉన్నాము, ఇన్ ద లార్డ్ అనగా దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నాము అని మనం చూస్తే, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంట. ఫిలిప్పీయులు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఫిలిప్పీయులు రాసిన పత్రికలో కొన్ని మాటలు మనం చదువుకుంటాము. ఫిలిప్పీయులు రాసిన పత్రిక చదవండి. మొదటి అధ్యాయము చదవండి. 14 వచ్చిన మొదటి అధ్యాయము 14 వచ్చిన చాలండి. కాబట్టి ఎఫెసీ మరి ఇక్కడ రాస్తూ ఫిలిప్పీయులు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 14 వచనంలో అంటాడు భక్తులు, మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా యొక్క బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై ఎలా ఉన్నారంట, నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకున్నారంట. కాబట్టి నీ నా జీవితంలో మరి విశేషమైనటువంటి ధైర్యం కలిగి ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు, నిరుత్సాహపడిపోకూడదు, కానీ ధైర్యం తెచ్చుకోవాలి. మరి మానవ రుచిగా మనం మరి అధైర్యపడిపోతూ ఉంటాము. అయితే దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే, క్రీస్తులో మన ప్రభువునందు మనం ఎలా ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలని ఈ మాట తెలియజేస్తుంది. ప్రభువునందు సహోదరులారా అని అంటున్నాడు. కాబట్టి ప్రభు 1వ అధ్యాయము 14 వచనం ద్వారా మన గమనానికి తీసుకొస్తున్నటువంటి మాటలు మనకి ప్రభు తెలియపరుస్తున్నాడు. సహోదరులైన వారిలో ఎక్కువ మంది ఎలా ఉన్నారంట, నా బంధకముల మూలంగా ప్రభువునందు ఎలా ఉన్నారంట, స్థిర విశ్వాసము గలవారైన. స్థిరమైనటువంటి విశ్వాసము మనకు కావాల్సినటువంటి మాట ఏంటంటే, హెచ్చరికల వర్తమానంలో మనం ఎలా ఉండాలంటే స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి, నిలకడైనటువంటి విశ్వాస జీవితం కలిగి ఉండాలి. కష్టాలు వచ్చి నేను కృంగిపోకూడదు, సంతోషం వచ్చి నేను పొంగిపోకూడదు, కానీ అన్ని పరిస్థితుల్లో కూడా దేవునిలో మనం స్థిరముగా ఉంటాం. మనం అలవర్చుకోవాలి. కష్టాలు మనకే వస్తాయి, నష్టాలు మనకే వస్తాయి, వ్యాధులు మనకే వస్తాయి, సమస్యలు కూడా మనకే వస్తాయి. అయితే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తే ఆయన అంటున్నాడు, మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలంగా ప్రభువునందు ఎలా ఉన్నారంట, మరి స్థిర విశ్వాసము గలవారై, రెండవది నిర్భయముగా దేవుని వాక్యమును వారు ఏం చేశారంట, బోధించుటకు మరి విశేషముగా ధైర్యం తెచ్చుకున్నారు. మరి విశేషముగా ధైర్యం తెచ్చుకోవాలి. మనం కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ధైర్యం తెచ్చుకుంటేనే కానీ దేవుని వాక్యాన్ని ప్రకటించలేని పరిస్థితులు ఉన్నాయి. ముందు దేవుని వాక్యం ప్రకటించబడదు. ముందు దేవుని మా మందిరాలు కూడా మరి ఆపివేయబడతాయి. వాటన్నిటికి కూడా మరి ఏం కావాలంటే రిజిస్ట్రేషన్లు కావాలని అడుగుతున్నారు. కాబట్టి అనేకమైనటువంటి మరి సర్టిఫికెట్లు కావాలని మరి అనేక ప్రపోజల్స్ తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి నా జీవితంలో మనము ధైర్యము కలిగి దేవుని వాక్యాన్ని వారు ఏం చేశారంట, నిర్భయముగా దేవుని వాక్యాన్ని వారు బోధించారంట. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని బోధిస్తున్నామా, బోధించలేకపోతున్నామా, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. వాక్యము వెలుగులో ఆయన నా మటుకు నేనైతే నిర్భయంగా బోధించలేకపోతున్నాను, మనుషులకు భయపడుతున్నాను, పరిస్థితులకు భయపడుతున్నాను, వాళ్ళు ఏమంటారో వీళ్ళేమంటారో, మరి నేను ఈ విధంగా అనుకుంటున్నాను అని మనం అనుకుంటున్నాము. అయితే దేవుడు అంటున్నాడు, మరి స్థిర విశ్వాసము గలవారై ఉన్నారంట వాళ్ళు, మరి నిర్భయముగా దేవుని వాక్యాన్ని బోధించుటకు మరి విశేషముగా
ధైర్యం తెచ్చుకున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి క్రీస్తులో మనం ధైర్యం కలిగి ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నా మట్టుకు బతుకుటైతే క్రీస్తే, చావైతే లాభం అంటాడు. కాబట్టి నా జీవితంలో బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాం, చనిపోతే ఆయనకి లాభం అంటున్నాడు. కాబట్టి రెండవ వాక్యం మనం చూస్తాం. ప్రభువునందు మనం ఎలా ఉండాలంటే, మొదటి తలంపు ఐక్యత కలిగి ఉండాలి, యూనిటీగా మనము మరి ఉండాలని హెచ్చరిక చేస్తున్నాడు. రెండవది ప్రభువునందు నమ్మకం కలిగి ఉండాలి. ఇదే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. 2వ అధ్యాయము చూడండి, 19 నుంచి 24 వచనాలు. 19 కాబట్టి నేను కూడా మీ క్షేమం తెలుసుకుని ధైర్యం తెచ్చుకునే నిమిత్తము తిమోతియును శీఘ్రముగా మీ యొద్దకు పంపుచుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించేవాడు అతని వంటి వాడు ఎవడు కూడా నా యొద్ద లేడు. అందరూ కూడా తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. చదవండి. కాబట్టి 24 వచనం వరకు కూడా మనం చదువుకుంటాం. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా స్వార్థ పని నిమిత్తము సేవ చేసెను. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతని పంపవలనని అనుకొనుచున్నాను. నేను శీఘ్రముగా వచ్చేదనని ప్రభువుని బట్టి నమ్ముచున్నాను అన్నాడు. చాలండి. కాబట్టి రెండవ తలంపులో అపోస్తలుడైన పౌలు మరి పేతురు గారికి రాస్తూ ఈ పత్రికలో 2వ అధ్యాయం 19వ వచనం నుంచి ఏమంటున్నాడంటే, ప్రభువునందు మీరు నమ్మకము కలిగి ఉండండి. మనము నమ్మకము కలిగి ఉంటున్నామా లేదా మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవుని యొక్క వాక్యపు వెలుగులో దేవునికి మనం నమ్మకస్తులముగా, యథార్థవంతులముగా, విశ్వాసము కలిగి జీవిస్తున్నామో లేదో మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎవరో వచ్చి మనం పరిశీలించొద్దు. పరీక్షించితే మనం అంత మాత్రం కూడా ఇష్టపడం. కాబట్టి మన విశ్వాసం మనకు తెలుసు, మన భక్తి మనకి తెలుసు. కాబట్టి ఇక్కడ అంటాడు కదా, ఆ మాటను మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు 19వ వాక్యం నుంచి కూడా, నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యము మరి తెచ్చుకునే నిమిత్తము మరి తిమోతియును శీఘ్రంగా మీ వద్దకు నేను పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించున్నాను. మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడు కూడా నా యొద్ద లేడు అంటున్నాడు. కాబట్టి తిమోతి ఎంతో నమ్మకస్తుడిగా దేవునికి కనపడినటువంటి వాడుగా ఉంటున్నాడు. కింద వచనంలో మనం చూస్తే ఏమంటున్నాడు? 21వ వచనంలో అందరూ కూడా ఏం చేస్తున్నారంట? తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. కాబట్టి అందరూ కూడా, లోకంలో అందరూ కూడా ఎలా ఉన్నారంటే, దేవుని కార్యాల కన్నా సొంత కార్యాలు, స్వకార్యాలు కదా, సొంత పని పాటలు, సొంత పనులే మనం చేసుకుంటున్నాము. కానీ దేవుని పని మనం మరి ఏం చేయాలంట? దేవుని పని మీరు, కాబట్టి దేవుని కార్యములనే కాబట్టి తమ సొంత కార్యములే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను మీరు చూడటం లేదు. యేసుక్రీస్తు కార్యాలను మనం చూస్తున్నామా? యేసుక్రీస్తు యొక్క కార్యాలు దేవుని మందిరం వేళ మక్కువ కలిగి ఉంటున్నామా? దేవుని మందిరంలో మనం చేయాల్సినటువంటి బాధ్యతలను మనం చేస్తున్నామా? కాబట్టి మనం ఏ విధంగా దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నాం? దేవునికి మన ప్రియమైన శిష్యులుగా మనం ఎలా ఉండగలుగుతున్నాం? నన్ను ఒకటి సహోదరు అడిగారు. వారికైతే నెలకు ఒకసారి బల్ల ఆరాధన సంస్కారం. ఆ యొక్క నెలలో కూడా వాళ్ళు నన్ను అడిగారు, మీ చర్చిలో కూడా మీరే తీసుకొస్తారా ద్రాక్షారసము, మరి రొట్టె అవన్నీ అడిగితే నేనే తీసుకొస్తానమ్మా అని చెప్పా. అయితే వాళ్ళు అలా కాదంట, మా పాస్టర్ గారు మమ్మల్ని తీసుకురామంటున్నాడు, లేకపోతే 400 ఇవ్వాలంట. వాళ్ళకి 400 ఇవ్వాలని అడుగుతున్నాడండి. గాంధీ గారు మీకు కూడా అంతేనా అంటే,
నేను అట్లా తీసుకోమమ్మా, మాకైతే ప్రతివారం బల్లారాధన ఇస్తున్నాం, ఎంత ఖర్చు ఉంటుంది కదా బల్లారాధన అంటే. అయినా కూడా మనము ఎవరిని కూడా చేయి చాపి అడగము. అయితే ఈనాటి సేవకులు ఎలా ఉన్నారంటే వాళ్ళే ఇవ్వాలంటున్నారు. కాబట్టి మనుషులు ఎలా ఉన్నారంటే తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాన్ని చూడటం. కాబట్టి సేవకులు చెప్తున్నారు, తీసుకురండి, లేకపోతే మీరు తీసుకొస్తే తీసుకురండి ద్రాక్షారసం బాటిలు, మరి బల్లాకి సంబంధించినవి, లేకపోతే నేను తీసుకొస్తా, ఒక 500 ఇవ్వండి అని అడుగుతున్నారంట. అది మేము తీసుకురావచ్చా అని వారు నన్ను మరి క్వశ్చన్ చేశారు. నేను అన్నాను, మీరు తీసుకురాకూడదమ్మా అన్నాను. మీరు తీసుకురాకూడదు, దేవుని సేవ కూడా తీసుకురావాలి. అవి వాటిని మీరు మరి పరిశుద్ధమైనవి కనుక మీరు ముట్టుకోకూడదు అదని వాళ్ళకి చెప్పినప్పుడు, మరి మా పాస్టర్ గారు మమ్మల్ని తీసుకురామని బలవంతం చేస్తున్నాడు, లేదా డబ్బులు ఇవ్వమని వేధిస్తున్నాడు అని వాళ్ళు చెప్పడం జరిగింది నిజంగా. కాబట్టి అందరూ కూడా ఎలా ఉన్నారంటే తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను వారంట చూడటం లేదంట. ఆ మాటలు మనం చూస్తున్నప్పుడు 21వ వచనంలో చదివాం కదా ఆ మాట. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యముల్ని వారు చూడరు అని రాయబడుతున్నది. కింద భాగంలో కూడా ఈ మాట ఎక్కడి వరకు మనం చదవాలి, 24 వచనం వరకు కూడా చదవాలి కదా. 22వ వచనం చూస్తే, అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయును అలాగే అతడు వానితో కూడా సువార్త వ్యాపకము. కాబట్టి సువార్త వ్యాపకం నిమిత్తం ఏం చేయాలంట? సేవ చేయాలి, దేవుని యొక్క సేవ చేయాలండి. కాబట్టి దేవుని సేవను మనం చేస్తున్నామా అని మనల్ని మనం పరిశీలించుకుందాం. కాబట్టి నేను కూడా దేవునికి ఏమాత్రం సేవ చేస్తున్నాం? మన పని పాటలే మనం చూసుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని నెలలైనా, మనకి ఎన్ని సంవత్సరాలైనా కూడా మనం సరిపోవటంలే. అయినా కూడా దేవుని కార్యాలు చేద్దామే. దేవుని మందిరాన్ని శుభ్రపరచాలి, దేవుని చాపలు వేయాలి. కాబట్టి అనేకమైనటువంటి పని పాటలు ఉంటాయి. అయితే మేము ఉన్నటువంటి మందిరములు అయితే చక్కగా ఉండేది. ఒక ఆమె రామతులసం గారు, సీతారామం అని వృద్ధులు అనమాట. వారి మందిరంలో చక్కగా వచ్చి ఉదయాన్నే వచ్చి చక్కగా మందిరం అంతా చిమ్మి చేపలేసి తడిపొడి తుడిసి చక్కగా మళ్ళీ బల్లారాధన అయిపోయినాక బల్లారాధన మరి పాత్రలు కూడా వారు చక్కగా కడిగేవాళ్ళు అన్నమాట. కడిగి మరి గ్లాసులు కూడా కడిగి చక్కగా శుభ్రంగా తుడిచిపెట్టేవాళ్ళు అనమాట. కాబట్టి మరి ఎంతగా మరి దేవుని సేవలో నిమిత్తం అవుతున్నారు కదా. కాబట్టి ఇవన్నీ కూడా నాకు తలుచుకుంటున్నప్పుడు నిజముగా కదా, వారు దేవునికి సేవ చేస్తున్నారు, మనుషులకు కాదు. మనుషులకు ఎవరు కూడా చేయవసరం లేదు. కానీ నా జీవితంలో 22వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట చూస్తే, అతని యొక్క యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం సేవ చేయను. 23వ వచనంలో, కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతని మరి పంపవలనని అనుకొనుచున్నాను. అయితే అంటున్నాడు, నేను శీఘ్రముగా వచ్చేదనని ప్రభువుని బట్టి నేను నమ్ముచున్నానంట. కాబట్టి 2వ తలంపులో మనం చూస్తే మరి ప్రభువుకి మనము ఎలా ఉండాలంట? ప్రభువునందు మనము నమ్మకత్వం కలిగి ఉండాలి, అంటే విశ్వాసం కలిగి ఉండాలి. ప్రభువులో మనం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేమిట అసాధ్యమనే దేవుని వాక్యం ఎన్నోసార్లు ఎన్నో పర్యాలు మనం వింటా ఉన్నాం. అయితే నేను కూడా 2వ తలంపులు ఎలా ఉండాలంటే ప్రభువునందు ప్రభువుకి మనం నమ్మకస్తులు ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. మనుషుల దగ్గర ఒకసారి నమ్మకాన్ని పోగొట్టుకున్నాం అనుకో, మరి ఒకసారి వాళ్ళ దగ్గర మనం డబ్బులు తీసుకున్నాం, ఇస్తారు, మరలా ఇస్తారని ఇవ్వకపోతే మనం ఏం చేస్తాం? నమ్మకత్వాన్ని బాగొట్టుకుంటాం. కాబట్టి నమ్మకత్వాన్ని బాగొట్టుకుంటే మరి ఏదైనా ఆపద వచ్చినప్పుడు అడిగితే కూడా కూడా లేవమ్మా అంటారు. కాబట్టి ఎందుకు అంటున్నారంటే ఆ మాట? నమ్మకత్వం లేదు, మరి ఇస్తారో ఎవరో అవసరానికి. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో మనము జీవిస్తాం. కాబట్టి 2వ తలంపు మన భాగంలో చూస్తే ప్రభువునందు మనం నమ్మకముగా ఉండాలి. మనుషుల కన్నా కూడా ప్రభువుకు మీరు నమ్మకంగా ఉండండి. అదే దేవుడు నన్ను కూడా కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువుకు నమ్మకంగా జీవించండి. ప్రభు మాటలు మీ హృదయాల్లో తలపోసుకొనండి. మీరు ఏకాంతంగా పండుకున్నప్పుడు ప్రభు మాటలతో మీ హృదయాన్ని నింపుకొని బలపరచుకోండి, మీ ఆత్మను మీరు బలపరచుకోండి. 3వ తలంపులో
మనం ఎలా ఉండాలంటే ప్రభువునందు మనము ఇదే పత్రిక 22వ అధ్యాయం 29 వచనం, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2:29 వచనములు కూడా మనం చూస్తాం కదా. అక్కడ ఏం రాయబడుతున్నది? అతడు నా ఎడల కాబట్టి మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై తన ప్రాణమునైనను లక్ష్య పెట్టగా క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతను చేర్చుకొని అట్టి వారిని మీరు ఏం చేయాలంట? ఘనపరచుడి అంటున్నారు. అక్కడ 3వ తలంపులో చూస్తే మనము సహవాసము కలిగి ఉన్న ప్రభువునందు మనము సహవాసములో ఉండాలి. సహవాసం లేకపోతే మనం జారిపోతాం. ప్రభు సహవాసం లేకపోతే మనం పడిపోతాం. లోకంలో, పాపంలో, లోకంలో ఉన్నటువంటి మాటలకు మనం జారిపోతాం. అందుకని ఆయన చెప్తున్నటువంటి మాట, అతడు నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై తన ప్రాణమునైనా కూడా ఏం చేయడంట? లక్ష్య పెట్టడండి. తన ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టినటువంటి సేవకుడుగా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. చూసారా ఎంతగా ప్రభువుని అతను ప్రేమిస్తున్నాడు. 3వ తలంపు విన్నాము, సహవాసము కలిగి ప్రభువునందు మనం ఉండాలని. అలాగే 4వ తలంపులో చూస్తే ప్రభువులో మనం ఆనందించాలి. ఇదే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, 4వ అధ్యాయము 4 నుంచి 10 వరకు కూడా చదువుతాం. 4వ అధ్యాయం 4. కాబట్టి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును నేను, మీరు ఆనందించుడి. కాబట్టి మీ యొక్క సహనాన్ని ఏం చేయమంటున్నాడు? సకల జనులకు కూడా మీరేం చేయాలంట? సకల జనులకు ఏం చేయాలంట? తెలియపడనీయుడి. కాబట్టి ప్రభు ఎలాంటి వాడిగా ఉన్నాడంట? సమీపముగా ఉన్నాడు. ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. ప్రభు రాకడికి గుర్తులు జరుగుతూ ఉన్నాయి. దేశం మీదకి దేశాలు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి కదా. ఎంతో మరి కరువు రాబోతూ ఉంది ముందు ముందు. ఇవన్నీ కూడా ప్రభు యొక్క 2వ రాకడికి గుర్తుగా ఇవన్నీ కూడా మరి జరుగుతూ ఉన్నాయి. అందుకని ఆయన అంటున్నాడు 4వ వచనంలో, ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు మీరు ఏం చేయాలంట? ఆనందించాలి. ఇది లేదే, అది లేదే, అది ఎట్టా, ఇది ఎట్టా అని మనం అనుకోకూడదు. కాబట్టి మనం వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమి కూడా తీసుకుపోం. కాబట్టి మరి అట్టి విశ్వాసంతో, అట్టి నిశ్చితతో మన ప్రభువులో కొనసాగితే ప్రభు మన ప్రతి అవసరాన్ని కూడా తన మహిమైశ్వర్యం నుంచి తీరుస్తాడు. అట్టి విశ్వాసంతో మీరు క్రైస్తవ విశ్వాస యాత్ర జీవితంలో మీరు కొనసాగండి. మీరు కొంతమంది ఉన్నా కూడా, మనం కొంతమంది ఉన్నా కూడా దేవుని కొరకు నమ్మకస్తులుగా ఉండండి. ఎక్కువ మంది ఉండవసరంలో, మనకు 10 మంది ఉన్నా చాలు. 10 మంది ఉన్న మంచి గింజలు ఉంటే చాలు, కానీ తప్పలు తారులు మనకు అవసరం లేదు. కాబట్టి మంచి విశ్వాసాలు 10 మంది ఉన్నా కూడా పరలోక రాజ్యం చేరేవారిగా మనం ఉండాలి. కానీ ఊరికే మరి లెక్కకి అనేక మంది మనకు అవసరం లేదు. మనకు మంచి సహవాసం కలిగి ఉండాలి, మంచి నమ్మకం కలిగి ఉండాలి, మంచి సాక్ష్యం కలిగి జీవించినప్పుడు మరి బలా మంచి దాసుడా అని మనము అనిపించుకుంటాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు మరి ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువునందు మీరు ఎలా ఉండాలంట? కాబట్టి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎలా ఆనందించమంటారండి పాస్టర్ గారు? మాకు అనేక కష్టాలు ఉన్నాయండి, అనేక అప్పులు ఉన్నాయండి, అనేక కష్టాలు ఉన్నాయండి, అనేక బాధలు ఉన్నాయండి, అనేక రోగాలు ఉన్నాయండి కదా. అనేక సాకులు చెప్తాం మనం కదా. ఇవన్నీ కూడా బ్రతికినంతకాలం మనిషికి ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా మనం జయించాలంటే ప్రభువు మీద మనం ఆధారపడాలి. అందుకని ప్రభు అన్నాడు, నీ భారము యెహోవా మీద నుంచు, అప్పుడు ఆయన నీ ఉద్దేశములన్నీ కూడా సఫలపరుస్తాడు. నీ భారాలు నీ మోసుకోలేవు. అందుకని ప్రభు అంటాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. కాబట్టి ఆయన యొద్దకు రండి, ఆయనే మనకు విశ్రాంతినిస్తాడు. నా జీవితంలో నేను ప్రభువుని అదే నేర్చుకున్నా. ప్రభు బ్రతికితే మీ సేవ చేస్తాను, లేకపోతే మీతో ఉంటాను. నాకున్నటువంటి పరిస్థితి కాసేపు మాట్లాడితే నాకు మరి అలసట వచ్చేస్తుంది, దడ వచ్చేస్తుంది, కుసేపు నిలబడలేకపోతున్నాను, కాసేపు మాట్లాడలేకపోతున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉన్నటువంటి కొద్ది మంది అయినా కూడా మంచి వారిగా ప్రభువులో మరి మీరు ఎదగండి. అదే దేవుడు సంతోషిస్తాడు.
కాబట్టి అందరూ తమ సొంత కార్యములే చూసుకుంటున్నారు, కానీ క్రీస్తు యేసు కార్యములు మీరు చూడలేదు అని దేవుడు మాట్లాడుతున్నాడండి. ప్రభు అడుగుతున్నాడు మనల్ని మధ్యాహ్న కాల సమయంలో. కాబట్టి నీవు నేను ఎలా ఉన్నాము? మన జీవిత యాత్ర దినములు మన సొంత కార్యాలేనా? ప్రభు కార్యాలు మనం చూడొద్దా? అనేకులు సేవ చేయొద్దా? అనేకులు దేవుని మాటలు మనం తెలియపరచొద్దా? మనం రక్షించబడ్డాము చాలు, మనతో పాటు మన కుటుంబ సభ్యులు కూడా రక్షించబడొద్దా? మన బంధువులు రక్షించబడొద్దా? మన స్నేహితులు రక్షించబడొద్దా అనేటువంటి తృష్ణ, కోరిక మనకు కూడా ఉండాలి. కాబట్టి ఇక్కడ అంటాడు, ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు మీరు ఆనందించుడి. మరలా చెప్తున్న ఒకవేళ నువ్వు ఆనందించట్లేదో ఆనందించి అంటున్నాడు. మరి 5వ వచనంలో ఏమంటాడు? మీ సహనమును ఏం చేయాలంట? మీ సహనమును సకల జనులకు కూడా మనం ఏం చేయాలంట? తెలియబడనీయుడి. సహనము అనగా ఓర్పు ఉండాలి. విశ్వాస జీవితంలో ఓర్పు ఉండాలి కదా. ఊరికే తొందరపడిపోతున్నాం, ఊరికే మనం మరి కంగారు పడిపోతున్నాం, ఆదుర్ద పడిపోతున్నాం. కాబట్టి ఏదో ఎవరో ఒక మాట అంటారు అని మనం ఆ మాటను పట్టుకునే అంటుకుంటున్నాం. కానీ దేవుడు చూసుకుంటాడులే, దేవుడికి వారు లెక్క చెప్తారులే. అది ఆ కార్యాన్ని దేవుడికి అప్పచెప్తే దేవుడు తప్పకుండా నీకు నీ పక్షంగా ఆయన న్యాయం తీస్తాడు. కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి తలంపు ఏంటంటే, బల్లలో ప్రవేశించబోయే ముందు మీ సహనమును సకల జనులకు కూడా మీరు ఏం చేయాలంట? తెలియబడనియండి. ఈ సకల జనులకి తెలియబడాలంటే మన సహనంగా ఉంటేనేగా. మన సాక్ష్యం సకలంగా మరి ఉన్నప్పుడు సకల జనులు అనగా లోకములో ఉన్నటువంటి వారు, మన గ్రామంలో ఉన్న వారికి మన సహనం గురించి వారికి తెలిస్తే చాలు కదా. మన కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చు. కాబట్టి నేను కూడా ఎలా ఉండాలంట? మన యొక్క సహనం ఉండాలి. సహనము, ఓర్పు, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా మనం కలిగి ఉంటేనే క్రీస్తులో మనం పరిపూర్ణులముగా ఉంటాం. కానీ సహనం లేకోకుండా మనం తొందరపడిపోతే, కంగారు పడిపోతే, ఆదుర్ద పడిపోతే, ఏదో జరిగిపోతుందని అనుకుంటే మనం ఏమి కూడా చేయలేం ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి దేవునికి మన సహనము సకల జనులకు పోరా. ఆమె అన్ని మాటలు అన్నా కూడా ఈమె ఒక్క మాట కూడా మాట్లాడలేదురా. అందుకని ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆ సిలువలో ఏమన్నాడు? అనేకులు ప్రభువుని అనేక విధాలుగా నిందించిన ఆయన ఏం చేశాడంట? అతను నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుటి గొర్రె కూడా మౌనముగా ఉండనట్లు ఆయన నోరు తెరవలేదు. మనమైతేనా? కాబట్టి నా జీవితంలో మన విశ్వాసం ఏది? మన ఐక్యత ఏది? మన సహనం ఏది? మన దీర్ఘశాంతం ఏది? కాబట్టి అట్టి విధముగా ప్రభు ఒక మాదిరిని చూపించలేడు. ఆ సిలువ ధ్యానం ఏంటంటే, ప్రభు నీకు నాకు కూడా ఒక మాదిరి ఉంచిపోయాడు. ఆ మాదిరిలో మీరు కూడా నడవండి, జీవించండి, మీ పిల్లలకి తరతరాలకు కూడా బోధించండి అని మాత్రమే ఈ లెంట్ డేస్లో మరి చెప్పడానికి గల కారణం ఏంటంటే, అనేకులకు తెలియపరచండి. చిన్నపిల్లలకు తెలియదు కాబట్టి వారు కూడా తెలుసుకుంటారు ప్రభు ఎందుకు చనిపోయాడు అనేటువంటిది వారికి కూడా అర్థం కావాలి కదా. ప్రభు మరి ఏమాత్రం కూడా మౌనము వహించాడు, నోరు తెరవలేదంట. మనమైతే నోరు తెరుస్తాం కదా, మనం మూసుకోవాలి. కాబట్టి మనం కూడా లోకస్తులు నోరు తెరిస్తారు, మనం కూడా నోరు తెరిస్తే వాళ్ళకి మనకు తేడా ఏముంది? పోనీ 4 మాటలు అన్నారా, మనమేం చెడిపోం కదా. పోనీ వారే దేవుడు తగిన సమయంలో దేవుడే వారికి తీర్పు తీరుస్తాడు. అటు విశ్వాసంతో మనం ముందుకు సాగుదాం. మనం ఎంత మాత్రం కూడా దేవుళ్ళం కాదు, కానీ మనుషులమే కాబట్టి మనం ఏం చేయాలంట? మన యొక్క సహనాన్ని మనం ఏం చేయాలంట? సకల జనులకు. అందుకనే ఒక చోట తెలంగాణలో పెట్టారు, సకల జనులు సమ్మె అని పెట్టారు. అప్పుడు కొత్తగా తెలంగాణ వచ్చేటప్పుడు ఆ కేసీఆర్ గారు ఏం చేశారంటే, వారి సకల జనులు సమ్మె అని పెట్టాడు. వారందరూ కూడా సకల జనులు అనగా పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ మరి బంధులో పాలు పంపులు పొంది వారు ఆ రాష్ట్రాన్ని, డివిజన్ని వారు తీసుకోగలిగారు. కాబట్టి నేను కూడా సకల జనులకు కూడా మన సహనాన్ని, సహనం అంటే ఏంటంట? ఓర్పే. కాబట్టి అటు ఓర్పును మనం కలిగి ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు ప్రియ సహోదరులారా. కాబట్టి మనం ఎలా ఉన్నాం?
కాబట్టి మనం పరిశీలన చేసుకుందాము. అయితే అంటాడు, సకల జనులకు తెలియపడనీయుడి. అయితే ఏమంటున్నాడు? ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఎవరు సమీపముగా ఉన్నారు? ప్రభు సమీపముగా ఉన్నాడు. ప్రభు దగ్గరగా ఉన్నాడు మనకి. ప్రభు ఎక్కడో దూరములో లేడు. నిన్ను అన్నటువంటి వారు, నిన్ను దూషించినటువంటి వారు, నన్ను దూషించినటువంటి వారిని దేవుడు శిక్షిస్తాడు. దేవునికి అప్పచెప్పాలి, కానీ తీర్పు తీర్చడం మీ పని కాదు, నేనే వారికి తీర్పు. కాబట్టి యుద్ధం యెహోవాదేని అంటాడు. కాబట్టి పగ తీర్చుకోవడానికి నువ్వెవరివి, నేనెవరిని? కాబట్టి పగ తీర్చేవాడు ఆయనే. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభు సమీపముగా ఉన్నాడు. ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, బలలో ప్రవేశించే ముందు ప్రభు సమీపము కంటే ప్రభు రానై ఉన్నాడు. ఆయన రాకడకు దగ్గరగా ఉన్నాం మనం. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు ప్రభువుతో పాటు మనం వెళ్ళిపోతాం. మరి ఆయన నమ్ముకున్నటువంటి వారు విడవబడతారు. కాబట్టి ప్రభు సమీపముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అధైర్యపడమాకు, ధైర్యముగా ఉండు, నిబ్బరంగా ఉండు, జడి మాకు, దిగులు పడమాకు. దేవుడే చూసుకుంటాడు. దేవుడు నీ పక్షముగా ఆయన వ్యాజ్యం ఆడతాడు. కాబట్టి ప్రభు మీద ఆధారపడి ప్రభువుని ఘనపరచారు. కింద భాగంలో మనం చూస్తే అంటాడు కదా, 6వ వచనంలో ఏమంటున్నాడు? దేనిని గురించి కూడా చింతపడకుడు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి మనం ఏం చేయాలంట? తెలియచేయాలి. దేవునికి మన విన్నపాలన్నీ కూడా మందిరంలో ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా నా యొక్క విన్నపాలు, నా యొక్క యాచనలు ఇవన్నీ మన మనుషుల చేతి విసురుకుంటారు. వాళ్ళు నీ సోది నాకు చెప్పమాకండి అంటారు. మన దేవునికి చెప్పుకున్నప్పుడు దేవుడు సహనముతో ఆయన మన మనవులన్నీ కూడా ఆలకిస్తాడు. నా కుమారి, నా కుమారుడా, ఏమిటయ్యా నీ పరిస్థితి అంటే దేవుడు ఆయన చెవి వగ్గి ఆలకిస్తాడు. అందుకని ఆయన అంటాడు, దేని గురించి కూడా చింతపడకుడు కానీ అంటున్నాడు. కాబట్టి మనకు చింత లేకుండా ఉండిద్దా? అనేకమైనటువంటి చింతలు ఉన్నాయి. చింత ఏం చేసిద్దంట? అది అంటారు, చింత చీకుని తీసుకొస్తుందండి. చింత పడతాం వాళ్ళకి ఇంకా మనము చితికిపోతాం. చింతలో మనము ఇంకా బలహీనం అవ్వంగా, మరి ఇంకా బలవంతులు అవ్వంగానే చింత మనల్ని చీకి చేస్తుంది, ఇంకా కూడా కృషింపజేస్తుంది. కాబట్టి చింత, దేని గురించి కూడా చింతపడమాకండి. సుబ్బులమ్మ గారు వింటున్నారా? చింతలు ఉంటాయి, దిగుళ్ళు ఉంటాయి, విచారాలు ఉంటాయి, ఐకిక విచారం ఉండిద్ది. కాబట్టి దేని గురించి కూడా చింతపడకుడు, కానీ ఏమంటున్నాడు? ప్రతి విషయములో. ఏ విషయం అంట? ఒక విషయమని కాదు, ప్రతి విషయంలో మనం ఏం చేయాలంట? ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి మనం వినపాలని ఏం చేయాలంట? మనం ఆయనకి తెలియచేయాలి. అది ఆయనకి తెలియజేస్తే చాలు. ఆయనకి మనం ఇన్ఫామ్ చేయాలి. ప్రభువా నా పరిస్థితులు ఇవి అని దేవునికి మనం ఇన్ఫామ్ చేస్తే దేవుడు మన పరిస్థితులన్నీ కూడా వింటాడు. ఆలకించి దేవుడు తగిన సమయంలో దేవుడు మనకు సహాయం చేసి మన విన్నపాలన్నీ కూడా విని దేవుడు నిన్ను నన్ను కూడా సంతోషపరుస్తాడు. కాబట్టి 3 తలంపులు మీకు చెప్పాను. 4వ తలంపుతో కూడా 4వది ఏం చెప్పానంటే ప్రభువునందు ఆనందించాను. కాబట్టి అట్టి విధంగా ప్రభువునందు మనం ఆనందిద్దాం. ఈ లోకంలో ఏమున్నా ఏమీ లేకపోయినా ప్రభువు నాకున్నాడు, ప్రభువు నాకు సహాయం చేస్తాడు అనేటువంటి విశ్వాసంతో, నమ్మకంతో, సహనముతో మనము ప్రభువు వైపు చూస్తూ మన ముందున్నటువంటి యాత్రా జీవితమును కొనసాగించుదాం. అట్టి విధంగా ప్రభు మనకి తోడై ఉండి సహాయం చేయనుగాక. ఆమేన్.